దేవుడు అనేవాడు ఒకలాగే పూజించబడచ్చు కదా, ఇన్ని రకరకాలుగా ఎందుకు పూజించబడుతున్నారు? చలమైనటువంటి నిర్గుణ స్వరూపమైనటువంటి పరబ్రహ్మ తత్వం ఒకటే. తీపి అనేది కేవలం చెరుకుగడ నుండి మనం తీస్తాం, దాని నుంచి బెల్లం తయారైతుంది. ఎన్ని స్వీట్స్ తయారు చేసి ఎన్ని తయారు చేసినా తీపి ఒకటే. పుట్టుకప్పుడు మాట్లాడని ఆత్మ చనిపోయిన తర్వాతే ఈ ఆత్మ అనే టాపిక్ ఎందుకు వస్తుంది? మనలో ముందు ఈ ఆత్మని ఎందుకు మనం కనుక్కోలేకపోతున్నాం? శరీరంలో ఉండగా జీవుడు అంటారు, శరీరం వేడిన తర్వాత ఆత్మ అంటారు. ఎందుకంటే అది పరమాత్మ సొత్తు కాబట్టి, పరమాత్మ నుంచి వచ్చింది కాబట్టి ఆత్మగా విభాజన చేసి మాట్లాడు. ఇదే ఆత్మ పరమాత్మలో కలవాలా, ప్రేతాత్మగా మారాలా అనేది ఎలా డిసైడ్ అవుతుంది? ఎవరు డిసైడ్ చేస్తారు? అది దానికి స్పిరిచువల్ నాలెడ్జ్ కావాలి, ఆధ్యాత్మిక విద్వత్తు కావాలి, మంత్రబలం కావాలి. ఆత్మ ప్రేతాత్మ ప్రేతంగా ఎందుకు మారింది? ఏ కోరిక తీరకపోవడం వల్ల అంత భయానకంగా మారింది? దేవుడిని పూజించే సమయం ఎప్పుడన్నా ఉందంటే మనిషికి కష్టం రాగానే దేవుడు అనేవాడు గుర్తొస్తుంది. కానీ ఈ వ్యత్యాసం దేవుడు కూడా చూపించే విధానం ఏమనుకుంటున్నాను? కష్టానికి దేవుడికి సంబంధం లేదు. కష్టం వస్తే దేవుడు గుర్తుకు రాకూడదు. కష్టంలో దేవుని గుర్తు చేసుకున్నావంటే నీవు భక్తుడవు కాదు. కష్టం నీ కర్మయుక్తం, ఆ కర్మను శాసించే కర్తవు నువ్వే. వెళ్ళి కొబ్బరికాయలు, ఊదొత్తులు, అరటిపులు, ప్రసాద్ ఇవన్నీ చేస్తూ ఉంటాం. చివరిగా మాకు ఎంతో కొంత పుణ్యం జరగాలి. కానీ అదే గుడికి వెళ్తున్న ప్రాసెస్లో అదే మెట్ల కింద చాలా మంది భిక్షగాళ్ళు ఉంటారు. వాళ్ళకి పెట్టడానికి ఎవరికి చేతికి రాదు. వాళ్ళు అడుగుతున్నా కూడా కొంతమంది చిరాకు పడుతూ ఉంటారు. ఏది నిజమైన పుణ్యం అంటే? అసలు దేవాలయంలో భిక్షగాలు ఉండకూడదు. ఉంటే ఆయన దేవుడు ఎందుకు అవుతాడు? అది మంచి పద్ధతిగా. దేవాలయాల దగ్గర భిక్షాటన చేసేవాళ్ళు ఉండకూడదు. ఇది తప్పు, చాలా తప్పు. ఇది కోడిని బలిస్తుంటారు, మేకలు బలిస్తుంటారు. అలాగే బయటను కూడా వాటిని రోజు ప్రతి ఆధారం మనం చంపుకుంటాం. వాటిని చంపినప్పుడు రాని ప్రతిదీ కూడా ఒక గోమాతని, ఒక నెమలిని, ఒక పులిని చంపినప్పుడు హిందూ సనాతన ధర్మం పాటించిన వాళ్ళు కూడా అలాగే తిరగబడరు. ఇందులో వ్యత్యాసం ఏంటి? మూగ జీవాల్లో ఇక్కడ గోవుని నువ్వు చంపాల్సినటువంటి అవసరం లేదు. మేక, గొర్రె, కోడి అంటే పక్కన పెడతాం. ఆ సెక్షన్ వేరు, ఆ చాప్టర్ వేరు, దాని సబ్జెక్ట్ వేరు. దాని విషయానికి వస్తే అది వేరే కంటెంట్ అవుతుంది. ఈ భూమి మీద, ఈ ప్రపంచంలోని నేను ఇంకా ఉండలేను ఈ మనుషుల మధ్యలో అని చాలా మంది ఆత్మహత్య ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాంటి ఆత్మే ఇక్కడి నుంచి వెళ్లకుండా ఘోష పెడుతూ ఉంటుందన్న. ఆ ఆత్మకి, ఆ శరీరానికి ఇక్కడ ఉండడం ఇష్టం లేకే కదా స్వామి ఇక్కడి నుంచి వదిలేసి వెళ్ళిపోయింది. కానీ ఇంకా ఆత్మ ఎందుకు ఇక్కడే ఉండాలని కోరుకుంటే ఇక్కడ ఎందుకు తిరుగుతుంది? శరీరంతో ఉండగా ఉండేటటువంటి స్థితి వేరు, శరీరం వీడిన తర్వాత స్థితి వేరు. బాటిల్లో బంధించినటువంటి పాము స్థితి వేరు, బాటిల్ నుంచి బయటికి విడిచిన తర్వాత పాము స్థితి వేరు. మనుష్యుడు తనను తాను చంపుకునే హక్కు లేదు. ఈ జన్మ నీకుగా నీవు ఊడిపడలేదు, ఎవడో ఇచ్చాడు నిన్ను. సనాతన ధర్మాన్ని మనం అందరం పాటిస్తున్నాం. హిందువులుగా మనం అందరం బతుకుతున్నాం ఇదే భారతదేశంలో. కానీ నువ్వు హిందువు అవ్వడం వల్లే నిన్ను చంపుతున్నాను అని మిగతా వాళ్ళు మతాలు అంటుంటుంటే మనకు మనంగా గుంత తవ్వి గుంతలో పడుతున్నటువంటి పద్ధతి ఇదంతా మన అజ్ఞానం. అసలు దేవుడు అనేవాడు నీ దేవుడు గొప్ప, నా దేవుడు గొప్ప అనే డిస్కషన్ రావచ్చు అంటారా స్వామి? రాకూడదు. అలా వచ్చిందంటే వాడు అజ్ఞాని. మానవాళికి ఉపయోగపడేటటువంటి ధర్మం ఏదయ్యా అంటే అందులో పర్యావరణ సిద్ధాంతం కనబడాలి. ఈ మధ్యన సైన్స్ ఎక్కువైపోయి స్పిరిచువాలిటీ అనేది తగ్గిపోతుంది. దీనికి మెయిన్ రీజన్ ఏమంటే సైన్స్ వేరు, స్పిరిచువల్ వేరు కాదు. రెండు ఒకటే, చూసే కోణం వేరు. ఒక పరికర రూపంలో చూస్తున్నారు కాబట్టి అది సైన్స్ అని డిఫరెంట్ క్యాడర్లోకి వచ్చింది. నీ కర్మే నీకు మళ్ళీ వస్తుంటుంది, నువ్వు ధర్మంగా నడుచుకో. మరి ఈ రెండు ఉన్నప్పుడు దానికన్నా ముందే బ్రహ్మరాతిని రాసిన మనం మార్చలేమన్నా? అసలు ఏది విధంగా మనిషి ఒక జీవితాన్ని ముడిపడి ఉంటుంది స్వామి? మనిషికి బ్రహ్మ ఇచ్చిన శరీర హక్కు ఎంతో, బ్రహ్మ రాసిన రాత ఎంత హక్కుగా ఉంటుందో దాని వెనకాల మాయ అనేది ఒకటి ఉంటుంది. రాత రాశాడు కదా అని చెప్పేసి నీ వెనకాలే ఉండి అన్ని డైవర్ట్ చేయడం. లెక్కించబడతాయి స్వామి. అవి లెక్కించబడితే ఎలా లెక్కించబడితే దేనికి అవి లెక్కించబడతాయి? పాపం అనేది లేదు, ఉన్నది ఒకటే పుణ్యం. వీడు పాటించట్లేదు కాబట్టి అది పాపం కింద కన్వర్ట్ అయ్యి అదొక రూపం దాల్చి వీడిని కనబడుతుందంటే పాపం అనేది లేదు జగతిలో.